హలో ఎవ్రీవన్, కార్న్‌ఫ్లోర్ వాడకుండా గుమ్మడికాయతో చేసుకునే అద్భుతమైన సూప్ చాలా ఈజీగా 5 మినిట్స్లో చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గుమ్మడికాయ సూప్ చేయడానికి తీపి గుమ్మడికాయని తీసుకోవాలి. ఇది 300 గ్రామ్స్ వరకు ఉంటుంది. దీనిని చెక్కు తీసి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. గుమ్మడికాయలో కంటి చూపు మెరుగుపడడానికి కావలసిన బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ప్యాన్లో గుమ్మడికాయ ముక్కలు వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దీనిలో 4 కప్పుల నీటిని వేసి హై ఫ్లేమ్లో ఉంచి నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాలు ఉడికించండి. ముక్క ఇలా మెత్తబడిన తర్వాత 1/2 కప్పు పుదీనా వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. నీటిని అలానే ఉంచి పైన ఉన్న గుమ్మడికాయ ముక్కలు వేడి తగ్గిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల జొన్న పిండిని తీసుకొని గుమ్మడికాయ ముక్కలు ఉడికించిన నీళ్లు 3-4 టేబుల్ స్పూన్లు వేసుకొని పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్లో 1 టీ స్పూన్ బటర్ కానీ గీ కానీ వేసుకోండి. దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ వాము, చిన్నగా కట్ చేసుకున్న 4 వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి రంగు మారకుండా వేయించుకొని దీనిలో స్ట్రెయిన్ చేసుకున్న నీటిని వేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసి అంతా కలిసేలా కలుపుకొని జొన్న పిండిని వేసే ముందు ఒకసారి కలిపి వేసుకుంటూ కలుపుకోవాలి. దీనిలో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 పొంగులు వచ్చే వరకు మరిగించండి. నాకు ఇక్కడ థిక్నెస్ సరిపోయింది. మీకు కొంచెం థిక్గా అనిపిస్తే కొంచెం నీటిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మిరియాల ఘాటుతో గుమ్మడికాయ స్వీట్నెస్తో వేడివేడిగా తాగుతుంటే భలే టేస్టీగా ఉంది. వింటర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన సూప్. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.